ఇరాన్ మీద దాదాపుగా 18, 19 రోజులుగా యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయిల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలిసి. ఇరాన్ను విధ్వంసం జరుగుతున్నది. ఇరాన్ మొత్తం కూడా చాలా ప్రకంపనలు, చాలా యుద్ధ భయం, అంత పొగలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇరాన్ వాళ్ళు కూడా విరుచుకుపడి వాళ్ళు చుట్టుపక్కల అమెరికా ఎయిర్ బేస్లను ఇచ్చినటువంటి సౌదీ అరేబియా మీద కానీ, గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద, ఖతర్ మీద, ఒమెన్ మీద, ఇట్లాంటి వాటి మీద, వాళ్ళ యొక్క ఆయిల్ నిక్షేప కేంద్రాల మీద, ఆయుధాగారాల మీద, అన్నిటి మీద దాడి చేస్తున్నారు. దీనివల్ల గల్ఫ్ కంట్రీస్ అంతా మధ్యలో పశ్చిమాసియా అంతా కూడా కల్లోలానికి లోనవుతున్నది. ఇది ఒక విధ్వంసకరమైన అదంతా రక్తపాతంగా మనకు కనబడుతుంది. చూసే వాళ్ళకు చాలా బాధగా, విషాదకరంగా పరిణమిస్తున్నది. ఈ సందర్భంలో హార్మోజ్ జలసంధిని మూసివేయడం ఇరాన్ వాళ్ళు చేస్తున్నారు. ఈ హోర్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ దేశాలన్నిటి మీద ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇరాన్ పక్కన ఉన్నట్టు హోర్మోజ్ జలసంధి ద్వారా మొత్తం రవాణా, ప్రపంచవ్యాప్తంగా జల రవాణా జరుగుతుంది. కాబట్టి జల రవాణా వల్ల అనేక వస్తువులు, గ్యాస్ లాంటివి, పెట్రోల్ లాంటివి, ఆయిల్ లాంటివి, తర్వాత ఇతర అనేక వస్తువులు పోవడం రావడం ఆ మార్గంగానే జరుగుతుంటాయి. దీనివల్ల ప్రపంచం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడింది. మనకు నిన్న మొన్న హైదరాబాద్ లాంటి చిన్న చిన్న నగరాల్లో కనుక చూసినట్లయితే గ్యాస్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఈ గ్యాస్ వస్తుందో అని లేదో తెలియకపోవడం వల్ల ఈ గ్యాస్ కొరత ఏర్పడి ధరలు, గ్యాస్ దొరుకుతుందో లేదో అనేటువంటి భయము దేశవ్యాప్తంగా ఇది ఏర్పడ్డది. టిఫిన్ సెంటర్లలో, హోటళ్లలో గ్యాస్ రాకపోకలు నిషేధించడం వల్ల చాలా హోటళ్ళు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లలో దాదాపుగా ఈ టిఫిన్ భోజనాలు లాంటి వాటిని 20% వరకు పెంచేశారు. అంటే ఈ పెంచేయడం వల్ల ఒకవైపేమో అక్కడ పశ్చిమాసియాలో, మధ్య ప్రాంతంలో, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తులతోటి మొత్తం అడ్డుడికిపోయి మొత్తం ప్రకంపనలు జరిగితే, భయకంపిత వాతావరణం, విషాదవారణం ఏర్పడితే మొత్తం ప్రపంచంలో మాత్రం ఈ రాకపోకలు నిరంతర సరఫరాకు అడ్డు రావడం వల్ల అంతటా దేశంలో కూడా ఈ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి అవకాశంగా కనబడుతున్నది. ఈ యుద్ధం కనుక ఇప్పుడు 18, 19 రోజులు గడుస్తున్నది. ఇంకా ఈ విధంగానే యుద్ధం కొనసాగిన పక్షంలో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ 18 రోజుల్లోనే ఇంతటి అస్వస్థత, ఇంతటి సమస్య వచ్చినట్లయితే ఇంకా 20 రోజులు, 30 రోజులు కనుక యుద్ధం ఇలాగే కొనసాగినట్లయితే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, పెట్రోల్, ఆయిల్ అసలే రాక తీవ్రమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ దేశాల నేతలందరూ కూడా చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. యుద్ధంలో ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారనేటువంటిది పక్కన పెట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా విషాదానికి, అనేక ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తకు దారితీసే అవకాశం ఉన్నది. ఇదంతా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చనిపోతే మనకేంటిది అనేటువంటి భావన వదిలిపేసి ఈ యుద్ధాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. యుద్ధం వల్ల ఎవరికి ఒరిగేది, మనకైతే భారతదేశానికి ఏమాత్రం కూడా సంబంధం లేని యుద్ధము, ఇది అక్కరకు రాని యుద్ధము, మనకు ప్రయోజనం కలిగించిన యుద్ధము, కానీ నష్టం మాత్రం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపే విధంగా మన కేంద్ర ప్రభుత్వ నేతలతో పాటు అన్ని దేశాలను కూడా మనం మేల్కొల్పవలసిందిగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉన్నది.